దేవునికి మహిమ కలుగునుగాక. ఫోన్లో వచ్చిన వారికి, అలాగే యూట్యూబ్లోకి వెళ్తున్న దానికి మెసేజ్ చూస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ప్రభు వాక్యంలోకి మనం వెళ్దాం. ఈరోజు అంశం ఏంటిదంటే, వారసులు ఎన్ని రకాలుగా ఉంటారు. వారసులు ఎన్ని రకాలు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా తండ్రి, ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధి తోడుంచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వారసులు అంటే ఈరోజు ఏ కుటుంబం కానీ మొదటగా ఎవరిని కోరుకుంటారంటే వారసుడు కావాలని కోరుకుంటారు. ఒక తండ్రి 5 ఆడపిల్లలకి అన్నాడు. ఎందుకు అన్నాడు 5 ఆడపిల్లలంటే? ఒక వారసుడు కావాలని. ఒక్కొక్కరు 2, 3, 4 ఆడపిల్లలు కన్న వాళ్ళు కూడా వారసుడు కావాలనే కోరుకుంటారు. కాబట్టి వారసుడు దేని కొరకంటే, తండ్రి సంపాదించిన ఆస్తి కొరకు కావచ్చు, తండ్రిని తల్లిదండ్రులను చూసే కొడుకు ఉండాలి, కొడుకు వారసులు ఉండాలని చాలామంది కోరుకుంటాడు. అలాగే దేవుడు మనల్ని కూడా ఎన్ని రకాల వారసులు అవ్వాలండాలనో దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం ఎఫెసీ 3:6. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒకే శరీరమందలి సాటి అవయములు, వాగ్దానములో పాలువారై ఉన్నారని అన్నదే. ఇందులో 3 చూస్తాం. ఒకటి, ఈ మర్మం ఏంటిదంటే, అపోస్తలుడైన పౌలు పాత నిబంధనలో ఈ మర్మం దేవుడు తెలియజేయలేదు. ఏంటిది ఆ మర్మం అంటే, పాత నిబంధనలో అన్యజనులు చాలా తక్కువ మంది దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు. పాత నిబంధనలు అన్యులుగా వచ్చిన మొదటగా అబ్రాహాము చూడండి, అతను కూడా అన్య కుటుంబంలోంచలే, విగ్రహారాధన కుటుంబంలోంచలే అబ్రాహాము బాబిలోను దేశంలోంచి వస్తాడు. అలాగే చూస్తే తర్వాత అన్యజనులు పెద్దగా దేవుడు అబ్రాహాము సంతానం ఎన్నుకున్నాడు. అబ్రాహాం కుటుంబాన్ని, అబ్రాహాం పిల్లల్ని 12 గోత్రాలని, అలాగే యాకోబు సంతానాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత మనం చూస్తే, కానీ పాత నిబంధనలో కొద్దిమంది వస్తారు. ఒక రాహాబు వేసి ఒక అన్యురాలు, ఒక ఆమె, అలాగే రూతు ఒక అన్యురాలు, ఇలాగా ఒక కొద్దిమందే ఆడవాళ్ళు పాత నిబంధనలో దేవుని కుటుంబంలో వారసులుగా కనబడతారు, వారసులుగా కనబడతారు. ఈ మర్మం ఏంటిదంటే, ఇశ్రాయేల్ ఏమనుకున్నారంటే మెస్సీయ కొరకు ఎదురు చూశారు. ఎందుకు మెస్సీయ కొరకు ఎదురు చూశారంటే, ఆయన రాజుగా, దావీదు యొక్క రాజుగా ఈ లోకానికి వచ్చి, దావీదు వంశం మీదే కాదు, దావీదు ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా పరిపాలించాడో, ఈ దావీదు వంశంలో వచ్చిన ఆయన కూడా అదేవిధంగా పరిపాలిస్తారని చాలా రోజులు, చాలా సంవత్సరాలు మెస్సీయ కొరకు ఎదురు చూశారు. కాబట్టి ఈ మర్మం ఏంటిదంటే, ఈ మర్మం చాలా దినాలు దేవుడు దాచిపెట్టాడు. ఏంటిది ఆ మర్మం అంటే, అన్యజనులు సంఘములకు వారసులుగా వస్తారు. సంఘములోకి ఎప్పుడైతే సంఘ సహవాసంలోకి అన్యజనులు వస్తారో, అక్కడ అంటున్నాడు ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన. దేని వలన వారసులు, దేవునికి పిల్లలు ఎవరవుతారంటే, సువార్త ఎవరైతే నమ్ముతారో, సువార్త అనగా మంచి వార్త. ఈ వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్న వారికి ఏముంది చెప్పండి, దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకరోజు ఒక వ్యక్తి అంట, యేసు ప్రభు అంటే అసలుకి ఏమాత్రము కూడా ఇష్టం ఉండేది కాదంట. యేసు ప్రభు అంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదంట. యేసు ప్రభు అన్న, ప్రార్థన, ఈ దేవుడన్నా, అసలు వాక్యం అన్నా అసలుకి ఇష్టం ఉండేది కాదంట. ఇష్టం ఉండేది కాదు, కానీ ఆయన భార్య యేసు ప్రభువుని నమ్ముకున్నది. కొత్తగా యేసు ప్రభువు నమ్ముకున్న టైంలో ఆమె ఒక మాట చెప్పిందంట, అయ్యా నేను యేసు ప్రభు అంటే నేను చర్చికి వెళ్తానయ్యా, నన్ను ఒక్కసారి నేను ఏం అడగను, నాకు అవి కొని ఈ కొని అని స్త్రీలకు చాలా ఆశలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆమె మాత్రం అసలు నేను ఏం అడగనయ్యా, ఒక ప్రార్థనకు ఒకదానికి ఆధారం వచ్చాకల్లా ఒక చర్చికి పోతా, ఇంకా నువ్వు చెప్పినట్టు ఏది చెప్పినా, నన్ను బైబిల్ చదువుకొని ఇది చదివిస్తే చాలు, నువ్వు చెప్పినట్టు నువ్వు ఏది చెప్పినా నేను అదే చేస్తానని ఒక యేసు ప్రభువు నమ్ముకున్న ఆమె తన అన్యుడిని చేసుకుందామె. ఎప్పుడైతే చేసుకుందో అప్పుడు సరేలే, భార్య చెప్పినట్టు వింటాడు కదా,
సరే ఈ మంచి చూస్తేనే భార్య చాలా మంచి ఆమె అంట, చాలా మంచి లక్షణాలు, చాలా బుద్ధిమంతు లక్షణాలు ఆమెలో ఉన్నాయంట. చాలా మంచి భక్తిగా ఉండేదంట, మంచిగా విధేయత చూపేదంట, భర్త చెప్పినట్టుగా వినేదంట. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఆ సువార్త ఎంత శక్తిదో ఆమె యేసు ప్రభు వారి గురించి కూడా ఏ రోజు కూడా చెప్పలేదు. దేవుని నమ్ముకో, నేను చర్చికి పోతున్నా కదా, నువ్వుగా నాతో రా అని ఏ రోజు కూడా ప్రభు గురించి చెప్పలేదంట. కానీ ఆ సువార్త ఏం చేసిందంటే ఒకరోజు, సరే ఈమె ఇంతగా వెళ్తుంది కదా, సరే ఒకరోజు బైబిల్ చూద్దామని బైబిల్ చూశాడంట. అసలు బైబిల్ గురించి ఆయనకు తెలియదు. బైబిల్ ఉన్న యేసు ప్రభు అన్న ఆయన అసలు ఇష్టం ఉండదు. కానీ ఆ భార్య ప్రవర్తన చూస్తే, ఆమె జీవిత విధానం చూస్తే, ఆమె ప్రవర్తన, ఆమె జీవిత విధానాన్ని బట్టి ఆయనలో మార్పు కలిగిందని చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఆయనకు ఒక మాట దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్తలో చదివితే, స్త్రీని మోహపు చూపు చూడ పాపం చేసినవాడని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తాడు. దేవుడు చెప్తాడు, యేసుప్రభు చెప్తాడు. అయితే నా భార్య కూడా అంత పరిశుద్ధంగా, ఈరోజు స్త్రీలు చూడకుండా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? నా భార్య ఎంత పరిశుద్ధంగా ఉందా? నా భార్య ఎంత పరిశుద్ధంగా ఉంది కాబట్టి నేను మందిరానికి వెళ్తాను. అలాగా ఆయనకి వాక్యం చదవాలి. అప్పుడు వాక్యం అంతా అప్పటి నుంచే స్టార్ట్ చేసి చదవడం మొదలుపెట్టిందంట. ఎప్పుడైతే ఆ భార్య ప్రవర్తన బట్టి, భార్య వాక్యం చెప్పలేదు, యేసుప్రభు చర్చికి రామనలేదు, కానీ ఆమె యొక్క ప్రవర్తన బట్టి ఆయన రాజమండ్రి నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతానికి వచ్చి ఈరోజు దేవుని యొక్క సేవ చేస్తున్నాడంట. కారణం ఏంటిదంటే సువార్త ఎంత శక్తి కలిగింది, సువార్త ఎట్లాంటి వ్యక్తిని కూడా మార్చగలిగింది దేవుని యొక్క వాక్యం. ఆ మర్మం ఏదనగా చూడండి, వాళ్ళు ఒకప్పుడు అన్యులే కానీ ప్రభువుని నమ్మని యూద ఇతరులు అంటారు వాళ్ళు. అంటే మనల్ని అందరినీ కూడా ఏమంటారంటే యూదేతరులు అంటారు మనల్ని. ఎందుకంటే మనం అన్యుల్లోంచి మనం రక్షించబడిన వాళ్ళం. కాబట్టి ఆమె ఎప్పుడైతే అలాగ ప్రభు యొద్దకు నమ్మిందో, ఆ రోజు నుంచి ఆ వాక్యం చదివి దేవుని మందిరానికి వెళ్ళాడు. ఈరోజు గొప్ప సేవకుడు అంటాను. కాబట్టి మనం చూద్దాం, ఈ మర్మం ఏంటంటే అన్యజనులు, దేవుని ఎరగని వారు, దేవుని అసలు ఇష్టం లేని వారు, దేవుణ్ణి ప్రేమించని వారు, దేవుడంటే ఏమాత్రం కోపం ఉన్నవారిని కూడా ఈ సువార్త దేవుని వారసులుగా చేస్తుంది, దేవుని పిల్లలుగా చేస్తుంది. వీళ్ళు ఎలాగ చూస్తుందంటే, అన్యజనులు ఏంటంటే, ఈ మర్మం ఏంటంటే యూదులతో పాటు సమాన వారసులు అని వాక్యం సెలవిస్తుంది. యూదులు ఎవరంటే ఇశ్రాయేలు దేశంలో, ఇప్పుడు కూడా ఇశ్రాయేలు దేశం ప్రపంచ జనాభాలో ఇశ్రాయేలు దేశం చాలా చిన్నదట. ఇశ్రాయేలు దేశం అంతా కలిసి మన హైదరాబాద్ అంత ఉందంట. ఇశ్రాయేలు దేశం 1,97,00,000 ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ 97 లక్షలు ప్రపంచంలో ఇశ్రాయేలు దేశంతో ఏ యుద్ధానికి వెళ్ళినా, ఇశ్రాయేలు దేశంతో చుట్టూ 6 దేశాలు ఉంటాయంట. ఇశ్రాయేలు దేశంలో చుట్టూ 6 దేశాలు శత్రు దేశాలు. ఇవన్నీ కూడా ఏ యుద్ధము చేసినా ఇశ్రాయేలు దేశం మీద గెలిచిందే లేదంట. అక్కడ ఉన్నవారు అంత టాప్లో ఉంటారంట అంతా కూడా. ఎందుకంటే వారికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు. అలాగే చాలా భయభక్తి కలిగిన వారు, దేవునితో మంచి సహవాసం కలిగిన వారు. కాబట్టి ప్రపంచంలో ఇశ్రాయేలు దేశంలో ఉన్న భయభక్తులు కానీ, డబ్బులో కానీ, దేశంలో యుద్ధములో కానీ ఏ దేశము కూడా ఇశ్రాయేలు దేశంతో గెలవలేదు. అంత వాళ్ళకి ఇక్కడి నుంచి, మన ఇండియా నుంచి ఇశ్రాయేల్ దేశానికి పోతే కనీసం వాళ్ళతో ఒక ఫోటో దిగుదామంటే కూడా ఇశ్రాయేల్ అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే ఇండియన్స్ని ఎలాగ వాళ్ళు చూస్తారంటే ఒక కుక్క మాదిరిగా చూస్తారు. కుక్కల్ని ఎలాగో మనం చూస్తామో, కుక్కలను మనం ఇష్టపడం కదా, అలాగే కుక్కల్లాగా చూస్తారంటే ఇశ్రాయేల్ ఇప్పుడు కూడా, ఈరోజు కూడా. వాక్యం కూడా అదే చెప్తుంది. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త ఒకసారి వద్దాం, 15వ అధ్యాయం. యేసు ప్రభు వారు కూడా అదే చెప్పాడమ్మా. నేను ఎవరి కొరకు వచ్చినాను కూడా చెప్తాడు యేసు. మనం చదివాం కదా, చూద్దాం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఆయనను ఆమె ఇక చూడండి, నశించిన గొర్రెల యొద్దకే కానీ, ఇశ్రాయేల్ ఎవరింటికి వచ్చాడంటే ఆయన నశించిన ఇశ్రాయేల్ యొద్దకు వచ్చాడు. వీళ్ళు నశించిపోతున్నారంట. ఇశ్రాయేల్ దేవుని ప్రజలే, వాళ్ళు అబ్రాహాము సంతానమే. అయినా వారు నశించిన గొర్రెల యొద్దకే నేను వచ్చానమ్మా, నేను మీ కొరకు రాలేదు. ఆమె ఎవరంటే ఒక అన్యురాలు, ఒక కానాను దేశం వస్తురాలు. అలాంటి చాలా దుఃఖంలో ప్రభు దగ్గరికి వచ్చింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నశించిన ఇశ్రాయేల్ యొద్దకు వచ్చాను, నేను నా ప్రజల యొద్దకు వచ్చాను, నీ కొరకు నేను రాలేదు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అప్పుడు అలా చెప్తున్నప్పుడు కూడా ఆమె మరలా మొక్కుతుంది. ఇశ్రాయేల్లో కూడా అంత చక్కగా దేవుణ్ణి ఆరాధించలేదు, కానీ ఈమె సాగిలప్పుడు ఆయన మొక్కుతూ చూడండి, నేను పంపబడని చెప్పాను. ఆయన చెబుతున్నా, అయ్యా అమ్మా, నేను ఇశ్రాయేల్ కొరకు వచ్చాను, నా పిల్లల కొరకు వచ్చాను చెబుతున్నా, వాళ్ళే నా వారసులని చెబుతున్నా, అయినను
ప్రభు దగ్గరికి వచ్చి మ్రొక్కి. చూడండి, దేవుడు ఎక్కడ ఆయన ఎవరిని మనం మొక్కాలంటే, ఒక బైబిల్ చెప్తుంది, ఆకాశం యందు భూమి యందు ఆయన తప్ప మరొక దేవుడు లేడు. మనం మొక్కవలసింది, ఆరాధించవలసింది, ఘనపరచవలసింది ఒక యేసు ప్రభువును మాత్రం. ఇక్కడ చూడండి, ఆయనను మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయి. ఎవరికి దేవుడు సహాయం చేస్తాడు అంటే, ఆయనకు మ్రొక్కిన వారికి. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు ఆయన. ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాదు. ఆయనకు మ్రొక్కి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ కానాను స్త్రీ ఆయనకు మ్రొక్కి ఎప్పుడైతే మ్రొక్కిందో, ప్రభు అంటాడు నాకు సహాయం చేయమని అడగగానే, అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అనే మాట. చూడండి, యూదులు ఎలాగో చూస్తారు అబ్రాహాం సంతానం అంటే, మనల్ని యేసుప్రభు చెప్తున్న డైరెక్ట్గా, అమ్మా నేను వచ్చింది నా పిల్లల కొరకు వచ్చాను, ఆశీర్వాదాలు వాళ్ళకి, వాగ్దానాలు వాళ్ళకి, స్వస్థతలు వాళ్ళ కొరకే అని ప్రభు చాలా డైరెక్ట్గా నువ్వు కుక్కవమ్మా అని చెప్తున్నాడు. ఈరోజు కూడా ఇశ్రాయేలు ప్రజలు మన దేశస్తుల్ని ఎలా చూస్తారంటే ఆ కుక్కల్లాగా చూస్తారు. అలాగ చూస్తున్న మనల్ని ఎడల ప్రభు చూడండి, సమాన వారసులు. మనం ఎవరికి వారసులు అంటే సమానం. అంటే అబ్రహాము సంతానానికి ఏ వాగ్దానాలు అయితే వచ్చినాయో, ఏ ఆశీర్వాదాలు పొందుకున్నారో, ఏ రక్షణ పొందుకున్నారో, యేసు ప్రభు యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచి దేవుని మందిరానికి వస్తున్నామో, సమాన వారసులు. అంటే అబ్రహాము పిల్లలకి ఎలాంటి వారసత్వం వచ్చిందో, ఆస్తులు వచ్చినాయో, దేవుని నుంచి ఏ ఆశీర్వాదాలు పొందుకున్నారో, దేవుని నుంచి ఎలాగైనా తండ్రి అని పిలిచారో, మనము కూడా అదే హక్కుకు వారసులం. అంటే సమానంగా ఉంది. చూడండి, అబ్రాహాముకి అలాగే చూస్తే మొదటి మాట నేను చెప్పాల్సిందంటే, మనం దేనికి వారసులు అంటే సమాన వారసులు. ఎవరితోటి? యూదులకి మనకి ఎలాంటిదంటే సమాన వారసులం. అంటే తండ్రి ఆస్తిలో యూదులకు ఎంత ఆస్తి హక్కు ఉందో, ఆయన తండ్రి ఎలాగ పిలుస్తున్నారో మనము కూడా సేమ్. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డామో, యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించామో, ప్రభు నా రక్షకుడు అని ఎప్పుడైతే మన నోటితో ఒప్పుకొని ప్రభువుని నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నామో, అబ్రాహాం ఇశ్రాయేలు పిల్లలు ఎలాగ వారసులు అవుతున్నారో, మనము కూడా అలాగే దేవునికి మనం వారసులు అవుతున్నాం. ఇది మొదటి మాట మనం చూస్తున్నాము. ఏంటంటే మనం ఎప్పుడైతే ఆయనకు వారసులం అవుతున్నామో, తండ్రి ఆస్తి అంతటి మీదకి ఎలాగ వారసులకి హక్కుదారులు ఉంటాయి. ఎవరికి హక్కుదారు ఉంటుందంటే, కుమారుడుగా పుట్టిన వాడికే హక్కుదారులు ఉంటాయి. మనకు కూడా దేవుని ఆస్తిలో, ఆయన సంపదనలో కానీ, ఆయన రక్షణలో కానీ, వాగ్దానంలో కానీ, ఆశీర్వాదంలో కానీ. అందుకే ప్రభు అంటాడు, మీరు ఎందుకు మిమ్మల్ని పిలిచాను అంటే ఆశీర్వాదానికి. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక, దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంటే, ఆనాడు యూదుల్ని ఎలాగైతే పిలిచాడో, ఈరోజు మనల్ని కూడా 3వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, మొదటి పేతురు రాసిన పత్రిక 3:9 వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు అంటున్నాడు. దేనికి పిలిచాడంటే దేవుడు, మనం దుఃఖపడడానికో, నష్టపోవడానికో, లేకపోతే రోగాలు అనుభవించడానికో, లేకపోతే వ్యాధులు అనుభవించడానికో, కష్టాలు అనుభవించడానికి ప్రభు మనల్ని పిలవలే. ఎందుకు పిలిచాడంట? అబ్రహామును ఎలాగైతే దేవుడు పిలిచాడో, మనల్ని కూడా ఆయన ఆకర్షించాడు. ఎందుకు పిలిచాడని అంటే వారసులే. దేనికంట? ఆశీర్వాదానికి. ఆదికాండంలో చూస్తే, ఆదికాండ స్టార్టింగ్ అధ్యాయంలోనే దేవుడు వారిని ఆశీర్వదించాడన్న మాట మనం చూస్తాం. ఆదాము అవ్వ పుట్టక ముందే దేవుడు ఆదాము ద్వారా వచ్చే సంతానమును దేవుడు ఆదాము ద్వారా వారసులం అవుతున్నాం. ఎలాగవుతున్నామో అలాగే ఆదాము ద్వారా పుట్టిన సంతానం ప్రపంచమంతా కూడా ఉంది. మొదటగా ఆదాము ప్రపంచానికి ఆయన తండ్రి అవుతే, అవ్వ ప్రపంచానికి తల్లి అవుతే, ఇప్పుడు సమస్త జనులు కూడా ఆదాము సంతానం, మనం అందరం కూడా. అయితే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, వారసులు. ఆదాము ఏదైతే కోల్పోయాడో, ఏ మహిమనైతే కోల్పోయాడో, ఏ ఆశీర్వాదాలు కోల్పోయాడో, ఏ వాగ్దానాలు కోల్పోయాడో, అవన్నీ కూడా మనము అబ్రాహాము పొందిన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయి ఇశ్రాయేలు జనాంగానికి, ఈరోజు అవే ఆశీర్వాదాలు మనకు కూడా ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నింటిలో చూస్తే క్రైస్తవ జనాభా ఎక్కువ అంట. ప్రపంచంలో అన్ని కులాలలో చూస్తే కూడా ప్రపంచ జనాభా ఎక్కువగా క్రైస్తవులే ఉన్నారంట ఈరోజు కూడా. మొదటి మాట మనం చూస్తున్నాం దేనికంటే సమాన వారసులు అనే మాట. ఎవరికి సమానత్వం అంటే యూదులకి, అలాగే ఇశ్రాయేలు జనాంగానికి, మనం సమానం వారసులం. ఈరోజు అంశం ఏంటిదంటే వారసులు ఎన్ని రకాలు. మొదటి మాట వారసులు అని చదివాం. రెండో మాట మనం చూద్దాము. రెండో మాట చూడండి,
ఆదికాండం 15వ అధ్యాయము. ఒకరోజు చాలా కృంగిపోయి, చాలా నలిగిపోయి, చాలా బాధపడుతుంటాడు అబ్రహాం. ఆయనకు అసలు పిల్లలు లేరు. అయ్యో, నేను ఇంత ఆస్తి ఇచ్చాడు దేవుడు, ఇంత సంపాదన ఇచ్చాడు దేవుడు, ఇచ్చిన వాగ్దానాలు అబ్రహాంకి ఒక్కొక్కటి ఎప్పుడైతే తండ్రి ఇంటిని వదిలిపెట్టమన్నాడో, దేశాన్ని వదిలిపెట్టమన్నాడో, వాగ్దానాలు అన్నీ కూడా అబ్రహాంకు నెరవేరుతూ వచ్చాయి. ఆస్తి ఇచ్చాడు, సంపాదన ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, ఏవి భూమి మీద కావలసిన అన్నీ కూడా అబ్రహాంకి ఇచ్చాడు. ఇప్పుడు అన్నీ ఇచ్చాడు కానీ పిల్లలు ఇవ్వలేదు. చాలా బాధపడుతుంటే, ప్రభా నువ్వు నాకు అన్ని ఇస్తే ఏమి లాభము, నాకు నువ్వు పిల్లలు ఇవ్వలేదు కదా, ఇన్ని ఇచ్చేయి, ఇప్పుడు ఈ సంపాదన అంతా కూడా ఎవరికి వెళ్ళిపోద్ది అంటే, ఎలియాజరు నా పనివాడు, నా దాసుడు ఉన్నాడు కదా, ఆయనకి వెళ్ళిపోద్దని చాలా బాధపడుతుంటాడు. ఇంత ఆస్తి ఇచ్చావు ప్రభా, ఇంత సంపాదన ఇచ్చావు, ఎన్ని ఉంటే ఏంది, పిల్లలు లేకుండా. ఈరోజు పిల్లలు లేకుండా ఎంతో తల్లిదండ్రులు, ఏడ్చే తల్లిదండ్రులు భూమి మీద ఉన్నారు. ఈరోజు కూడా ఆస్తులు ఉన్నాయి, ఎంతో ఆస్తి సంపాదన, ఎన్నో కోట్లున్నా ఈరోజు కొంతమందికి పిల్లలు లేని వారు చాలామంది ఉన్నారు. అలాగే అబ్రహామును మనం చూస్తే, అబ్రహాముకు అన్నీ ఇచ్చాడు కానీ ఏమి ఇవ్వలేదంటే వారసుని ఇవ్వలేదు. కాబట్టి ఆయన ఏం బాధపడుతుందంటే, నా దగ్గర ప్రధాన ఎవరు, నా పనివారులందరిలో దాసుడు ఎవరంటే ఎలియాజరు. చాలా నమ్మకమైన వాడు, చాలా మంచి వ్యక్తి. నా ఆస్తికి, నా సంపాదనకు, నాకు ఇచ్చిన అన్నిటికీ ప్రభువా ఇప్పుడు ఎలియాజరేనా నువ్వు అని చాలా దుఃఖపడుతున్నప్పుడు, చాలా ఎట్లా ఉన్నాడంటే ఒంటరి పరిస్థితులు, కుమిలిపోతూ, కృంగిపోతూ, ఎవరికి చెప్పుకుని అర్థం కాలేని పరిస్థితులు అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి, ఎలాగ అబ్రహాం దగ్గరికి వచ్చి మాట్లాడుతుందంటే, అబ్రహామా వాక్యము ద్వారా దేవుడి దగ్గరకు ఎవరి దగ్గరకు వచ్చాడు చూడండి. ఆ మొదటి వచనంలో మనం చూస్తే అబ్రహాముకు ఎలాగొచ్చాడు, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్కును అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకు. చూడండి, ఇక్కడ అబ్రహాముకి వాక్యము ద్వారా, వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఎవరి యొద్దకు వచ్చింది వాక్యం అంటే, భయపడుతున్న వ్యక్తి యొద్దకు వచ్చింది, పిల్లలు లేని వ్యక్తి యొద్దకు, చాలా కృంగిపోయిన వ్యక్తి యొద్దకు. దేవుని వాక్యం ఎట్లాంటిది తెలుసా, ఎంత కృంగిపోయినా, ఎంత నిరుత్సాహం ఉన్నా, భయాలు ఆందోళనతో ఉన్న అబ్రహాము దగ్గరికి దేవుడే వచ్చి మాట్లాడుతున్న, అబ్రహామా నువ్వు చింతిస్తున్నావు, నువ్వు దిగులు పడుతున్నావు, నాకు అర్థమైంది. ఈరోజు చూడండి, ఈ వచనంలో మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, మనల్ని ఎవరు అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు భూమి మీద, కానీ అర్థం చేసుకునేవాడు ఎవరంటే యేసు ప్రభు. నన్ను ఎవరు అర్థం చేసుకుంటుంది అనుకుంటారు కొంతమంది, నాకున్న కష్టాలు ఎవరికి లేవు అనుకుంటారు, నాకున్న దుఃఖం ఎవరికి లేదనుకుంటారు, నాకున్న సమస్యలు ఎవరికి లేవనుకుంటారు, నాకున్న ఆ పరిస్థితులు ఈ భూమి మీద ఎవరికి లేవనుకుంటారు. కానీ అబ్రహాము కూడా నన్ను అర్థం చేసుకున్న వారు ఎవరు లేరు అనుకున్నాడు. అలాంటి పరిస్థితిలో అబ్రహాము వాక్కు ఎవరి యొద్దకు వచ్చిందంటే, అబ్రహాము దగ్గరకు దేవుని వాక్కు వచ్చింది. వాక్కు వచ్చి మాట్లాడుతున్నాడు, నేను నీ బహుమానం అంటున్నాడు. ఆ బహుమానం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇస్సాకు వంశంలో నుండే, యాకోబు యొక్క వంశంలో నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అబ్రహాము సంతానం నుంచే యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తాడు. కాబట్టి ఈ ఎవరి బహుమానం అంటే, యేసు ప్రభు వారి గురించి 1500 సంవత్సరాల క్రితమే, యేసు ప్రభు రాకముందు 1500 సంవత్సరం క్రితమే ప్రభు మాట్లాడుతున్నారు, నేనే నీకు బహుమానమయ్యా, నేనే నీకు వారసుని ఇస్తా, నీకు ఎలియాజరు వారసుడు కాదు, నేను నీకు ఒక వారసుని ఇవ్వబోతున్నానని దేవుడు ముందే చెప్పి, అసలు కడుపులో పడకముందే, కడుపులో అప్పటికి 100 సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఆయనకి, కడుపులో పడకముందే దేవుడు ముందే ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ ఇస్సాకున్న ఏంటిదంటే వాగ్దాన పుత్రుడు. కాబట్టి ఇక్కడ కృంగిపోయిన వ్యక్తి వద్దకు, నిరుత్సాహం ఉన్న వ్యక్తి వద్దకు, అలా నిరాశలో ఉన్న వ్యక్తి వద్దకు ఎవరు వస్తున్నారంటే దేవుడే వస్తున్నాడు. కొన్నిసార్లు ఎవరు మనల్ని అర్థం చేసుకోరు కానీ ప్రభు కొన్నిసార్లు సూటిగా మాట్లాడుతుంటాడు, చాలా హృదయం టచ్ అయి మాట్లాడుతుంటాడు ప్రభు, చాలా హృదయం ధైర్యపరిచి మాట్లాడుతుంటాడు ప్రభు. కాబట్టి ఇక్కడ మన మనసులో ఏమైతే బాధపడుతుంటామో, నీ మనసులో ఏదైతే దుఃఖం ఉందో, నీ మనసులో ఏదైతే అనేక రోజులు కలవరంతో, నిరుత్సాహంతో, నిరాశతో ఉంటావో, ఎన్నో సంవత్సరాలు అబ్రహాము జీవితంలో దేవుని వాగ్దానం దేవుడు చెప్పాడు కానీ నెరవేర్చడానికి ఆలస్యమైంది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడిచ్చిన వాగ్దానాలు ఆలస్యం అవుతాయి, లేట్ అవుతాయి, కార్యాలు కూడా లేట్ అవుతాయి. అయినా అబ్రహాము దేవుని దగ్గర విడిచిపెట్టలేదు, దేవుని వదిలేదు. ప్రభా నాకెందుకు అన్ని ఇస్తావు కానీ నాకు కొడుకు లేరని అడుగుతూ ఉంటాడు. కాబట్టి నీకున్న లోటు, నీకున్న అవసరము, నీకున్న అక్కర ఎప్పుడు ఏ సమయంలో కావాలనో ఆయనకు బాగా తెలుసు అనమాట. నేను బాగా అర్థం చేసుకోగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు రెండో మాట, వాక్యం ఆయన యుద్ధకు వచ్చిందంటే ఏమంట, నీకు వారసుడు కాడు అని ఎందుకు చెప్తున్నాడంటే, పుట్టబోయేవాడు నీకు ఇస్సాకు పుడతాడు, ఇస్మాయేలు కాదు వారసుడు. రెండవ చూస్తే ఇతను కూడా ఎలియాజరు కూడా వారసుడు కాదు, నేను నీకు సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం తర్వాత కూడా ఆలస్యమైంది.
ప్రభు చెప్పిన, ప్రభు మాట్లాడినప్పుడు కూడా 16 అధ్యాయం 20 అధ్యాయంలో దాకా 21 అధ్యాయంలో ఇస్సాకు పుడతాడు. కాబట్టి వాగ్దానాలు ఆలస్యం అవుతాయి, దేవుడు చెప్పిన మాట కూడా ఆలస్యం అవుతుంది, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన వాక్యం మీద ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచుతామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. మొదటి వారసులు ఎవరంటే ఇశ్రాయేలుకు మనం ఏమై ఉన్నామంటే సమాన వారసులం. లోకం మనను, బైబిల్ ఏం చూస్తుందంటే యూదులు ఈరోజు కూడా మనల్ని ఎలా చూస్తున్నారంటే ఒకటే మాట బైబిల్ చెప్తుంది, కుక్కలాగా చూస్తారు మనల్ని యూదులు. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే వారసులుగా సమానత్వం. పౌలు గారు చెప్తున్నాడు, అయ్యో ఒకప్పుడు నేను అన్ని జనులు తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ దేవుడు అన్ని జనులందరినీ కూడా ఇశ్రాయేలుకు సమాన వారసులు చేశాడు, ఒకే జనాంగంగా ఒకే తండ్రి పిల్లలుగా దేవుడు చేశాడని పౌలు మర్మం చెప్తున్నాడు. రెండవది ఏంటంటే అబ్రాహాము, అయ్యా ఎలియాజరు నీకు వారసుడు కాదు, నువ్వు అనుకున్నట్టుగా కాదు. మన జీవితంలో కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా కొన్నిసార్లు జరుగుతాయి అనుకుంటాం. కాబట్టి ఈయన అనుకుంటున్నాడు, నువ్వు అనుకున్నది కాదు, నేను చేయబోతున్న గొప్ప అద్భుతం అని దేవుడు చెప్తాడు. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు చాలా బాధపడుతుంది, అనుకున్నట్టే జరిగిపోతుంది జీవితం అంతా, అనుకున్నట్టే ఇంకా నాకు జరగదేమో అని అబ్రహాం కూడా బాధపడ్డాడు. కానీ దేవుడు భవిష్యత్తును గురించిన ప్రవచనం మాట్లాడతాడు, దేవుడు చేయబోతున్న కార్యాన్ని గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. మీ జీవితాల్లో కూడా ప్రభు ఏదైతే చేయబోతున్నాడో ఆ కార్యాన్ని ఖచ్చితంగా దేవుడు చేయగలడు. రెండవ మాట. మూడో మాట మనం చూస్తే, మూడో మాట చూడండి, ఇంకొక వారసును చూద్దాం. కొత్త నిబంధనలో మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వాక్యం మనం చూద్దాం. మార్కు సువార్త నిత్య జీవానికి వారసుడు. మూడో మాట, నిత్య జీవానికి ఎవరు వారసులు చూద్దాం. మొదటి మాట ఏమో సమాన వారసులు, రెండో మాట ఏమో వాగ్దాన వారసులు, మూడో మాట మనం చూస్తే చెప్పండి, నిత్య జీవానికి వారసులు చూద్దాం. చూడండి, మార్కు సువార్త 10:17. బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏమీ చేయాలి. చూడండి, ఇతనికి చాలా మంచి ఆశ, మంచిగా ఉంది, భక్తి బాగుంది, ఇతను చాలా దేవుని ఆజ్ఞలు నెరవేర్చేవాడు, దేవుని కట్టడాలు నెరవేర్చేవాడు, దేవుని చూస్తే పదాజ్ఞలు. అతను అంటాడు, అయ్యా దేవుడు ఒక్కడే కదా, నువ్వు ఎందుకు నన్ను సద్బోధకుడు అంటున్నాడు. చూడండి, సద్బోధకుడు అంటే మంచి బోధకుడు లేదా దేవుడు ఒక్కడే, ఆయన దేవుడుగా పోల్చి మాట్లాడుతుంటాడు. ఇక్కడ చూడండి మంచి మాట ఏముంటుందంటే, మోకలుని ఎలాగంట నిత్య జీవానికి వారసులు. ఈ భూమి మీద కొంతకాలం ఉంటాం. మనిషి ఎంతకాలం ఉంటాడంటే ఒక 60, ఒక 70, 80 సంవత్సరాలు ఉంటాడు. కొంతమంది 50 సంవత్సరాలకో, కొంతమంది చిన్నపిల్లల టైంలోనే చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిత్య జీవం అంటే శరీరము చనిపోతుంది, శరీరం ఏ రోజుకైనా మట్టిలో కలిసిపోద్ది శరీరం. కానీ ఆత్మ ఇచ్చిన దేవుడు, మన శరీరంలో ఉన్న ఆత్మ అది యుగాలు ఉంటుంది, దానికి చావు లేదు, దానికి మరణము లేదు. ఈ శరీరానికి కొన్ని దినాలే కష్టాలు, శ్రమలు, బాధలు ఉంటాయి, కానీ ఆత్మకు చావు లేదు. కాబట్టి నీ నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. ఎవరుంటారంటే మన శరీరం ఉండదు, శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది, కానీ ఆత్మ మాత్రం ఈ నిత్యం అంటే ఎప్పుడూ ఉండేది. భూమి మీద కొంతకాలం ఉంటుంది శరీరం, కానీ ఆత్మ మాత్రం యుగాలు కూడా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిత్య జీవం అంటే యుగాలు దేవునితో సహవాసం చేసేదంటే మన ఆత్మ. ప్రభువు చాలా ఇతని విషయంలో ఏం చేయదని అడిగాడు. అందుకు ప్రభు అంటాడు, నరహత్య చేయొద్దు, వ్యభిచారించవద్దు, దొంగలించవద్దు, ఆ పదాజ్ఞలు చెప్తా ఉంటాడు. అయ్యా నేను పుట్టిన చిన్నప్పటి నుంచి కూడా ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చానయ్యా, ఈ వాగ్దానాలన్నీ నుంచి ఎన్ని ఆజ్ఞలన్నీ కూడా నేను పాటించాను, ఈ ఆజ్ఞలన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా చేస్తాను అంటాడు. అయితే నీకు ఒకటి కొదువు ఉందంటాడు. ఏంటిది ఆ కొదువు అంటే, నువ్వు చాలా ఆస్తి ఉంది కదా, ఆస్తి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమంటాడు. అతడు చాలా బాధపడతాడు. తన దేవుని కంటే ఎక్కువ తనకు ఆజ్ఞలు పాటిస్తున్నాడు, వ్యభిచారం చేయట్లేడు, దొంగతనం చేయట్లేడు, చాలా భక్తి కలిగినవాడు, మంచి ప్రార్థన పరుడు, మంచి మోకరిస్తున్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ ఆస్తి చెప్పగలనా ఏమన్నాడంటే ఎవరికి ఇచ్చిపోన్నాడు, బీదలకి ఇమ్మన్నాడు. ఒకరోజు ఒక ధనవంతుడంట ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ప్రభు తనను వెంబడించమన్నాడు, నీ ఆస్తి అంతా కూడా బయట వాళ్ళకి ఇచ్చేసేమనంట. ఆయన దెబ్బకి సేవకు లోబడిపోయి దేవుని గొప్ప సేవ చేశాడన్నాక ఒక బుక్లో చదివాను. ఇప్పుడు ఈతను మాత్రము ఏమాత్రం కూడా ఆలోచించకుండా అతను మళ్ళీ ఇంకెన్నడూ కూడా యేసు ప్రభుని వెంబడించిన వాడు కాదు. పరలోక రాజ్యాన్ని కొరకు ఇదే శాశ్వతం అనుకున్నాడు. ఈ డబ్బు, ఈ ఆస్తి, ఇల్లు, సంపాదన ఇవే శాశ్వతం అనుకున్నాడు అతను. ఇది ఈ లోకమే ఉంటానని అనుకున్నాడు. కానీ దేనికైతే వచ్చాడో అతను ప్రభు దగ్గరికి అది పొందకుండానే ప్రభుకు దూరం అయిపోయాడు. మూడో మాట ఏం చూస్తున్నామంటే నిత్య జీవము.
ఇతనిలో ఆజ్ఞలు నెరవేరుస్తున్నాడు. కానీ ఆగో దేవుని యేసుప్రభు నీకు ఒకటి కొదువుగా ఉంది, అతను అక్కడ ఉంటుంది, నిన్ను అతను ప్రేమించి అనే మాట చదవండి ఇక్కడే. ఆ మాట చదవండి ఇక్కడే 21వ వచనం, 10వ అధ్యాయం 21వ వచనంలో, యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినది అమ్మి బీదలకి. చూడు, అతను చూచి అతన్ని ప్రేమించి అనే మాట. బైబిల్లో ప్రేమించిన వాళ్ళు, యేసుప్రభు వారు ప్రేమించిన వాళ్ళు, లాజరు నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఇక్కడ కూడా అతను చూచి అంట, అతను ప్రేమించి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అతను చూశాడు, అతను మంచి యథార్థపరుడులా కనబడుతున్నాడు, భక్తిలా కనబడుతున్నాడు, ఆజ్ఞలు అనుసరిస్తున్నాడు. పాత నిబంధనలో ఆజ్ఞలు ఎవరు కూడా పెద్దగా నెరవేర్చలేదు, కానీ తను ఆజ్ఞలు నెరవేరుస్తున్నాడు. కానీ ఆస్తిని ఎక్కువగా ప్రేమించిన వాడు. ప్రభు అంటాడు, ఆస్తి బీదలకు ఇచ్చేసి నన్ను ప్రేమించు. మన దేశానికి ఆమె పేరు తెరిసా, మదర్ తెరిసా. మన దేశానికి ఏ ఆస్తి, అసలు చాలా కుష్ఠరోగులకి ఆమె సేవ చేసింది. ఏ డబ్బు కానీ ధనము కానీ ఏమీ ఆశించకుండా ఆమె చాలా దినాలు, సంవత్సరాలు మన దేశంలో చాలా ఎక్కువ కష్టపడింది మదర్ తెరిసా. కాబట్టి ఏది ఫాలో అయిందో ఆమె అంటే, అగో యేసు ప్రభు ఏదైతే చెప్పాడో ఆ వాక్యాన్ని ఆమె ఫాలో అయింది. అలాగే ఎవరికి చూసిందంటే కుష్ఠరోగులకు మంచి పరిచయం చేస్తుంది ఆమె. కాబట్టి ఇతను ఆస్తి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ప్రభును వదిలేసి ఇంకెన్నడూ ప్రభును వెంబడించలేదు. మనము నిత్య జీవానికి వారసులు కావాలని కోరుకుంటున్నాడు. దేనికి వారసులు అంటే నిత్య జీవం, ఎల్లప్పుడూ ఉండే ఈ లోకంలో మనం ఎల్లప్పుడూ ఉండం. అశాశ్వతమైంది ఈ లోకం, వయసుతో సంబంధం లేదు, ఎప్పుడు శరీరం పోతో తెలియదు. కానీ ఆత్మ యుగ యుగాలు ప్రభుతో ఉండాలి, అది నిత్య జీవం ఎల్లప్పుడూ ఉండేది. 3వ మాట. 4వ మాట మనం చూస్తే నీతికి వారసుడు అవ్వాలి. నీతికి ఆ మాట చూద్దాం, చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే, హెబ్రీ రాసిన పత్రిక 11:7 వచనం, విశ్వాసమును బట్టి నోహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తి కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి వారసుడాయను అనే మాట. ఇక్కడ మనం చూస్తే అదివరకు చూడని సంగతులు, అదివరకు ఏం చూడలేదు, వర్షము చూడలేదు, వాతావరణం చూడలేదు, అలాగే ఓడను చూడలేదు, ఎన్నడూ చూడని సంగతులు ప్రభు ద్వారా హెచ్చరించబడి ప్రభు మాటకు లోబడి ప్రభు ఉద్దేశానికి ఏమనంటే భయభక్తి కలిగిన వాడై అనే మాట. ఇతను ఎలాంటి వాడు? విశ్వాసమును బట్టి. దేవుడు విశ్వాసులు ఎవరంటే హెచ్చరించిన, గద్దించిన, ఇతను ప్రభు చేత హెచ్చరించబడిన వాడు, చాలా భయభక్తి కలిగిన వాడు. దేవుని మాటకు ఎవరైతే విధేయత చూపుతారంటే దేవుని యందు భయభక్తి కలిగిన వాడు దేవుని మాటకు లోబడతాడు. అలాగే హెచ్చరించబడినప్పుడు వెంటనే ప్రభు మాటకు లోబడి, ఆ దేశంలో ఎన్నో వేల మంది ఉన్నారు, కానీ నోవహు ఒక్కడే లోబడ్డాడంట దేవుని మాటకి. నోవహు ఒక్కడే దేవుని కృపను పొందుకున్నాడంట. నోవహు ఒక్కడే దేవుని చిత్తాన్ని చేశాడంట, దేవుని ఆలోచన చేశాడంట, దేవుని మాటకు విధేయత చూపాడు. ఎవరు వారసులు అంటే నీతి ఎవరిలో ఉంటుందంటే, ఎవరైతే ప్రభు మాట నమ్ముతారో, ఎవరైతే ప్రభు మాట ప్రకారం జీవిస్తారో, దేవునిలో ఉన్న నీతి మనలో ఏ నీతి లేదు. మనలో బైబిల్ చెప్తుంది మన నీతి అంతా మురికి గుడ్డల వలె ఉంది అంటాడు. కాబట్టి నోహు ఏంటంటే దేవుని మాట నమ్మి ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచినవాడు, ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నాడు. కాబట్టి యేసయ్యలో ఉన్న నీతి నోహులోకి వచ్చింది. కాబట్టి అది వరకు చూడని సంగతులు ఏం చూడలేదంటే, ఓడను చూడలేదు, ఓడను కట్టలేదు. ఒక దైవజనుడు ఇలాగ అన్నాడు, ఏమన్నాడంటే 40 సంవత్సరాల వరకు దానికి కావలసిన చెక్క కానీ ఏది కానీ చాలా సంవత్సరాలు ఆ చెక్కను పెంచడానికి చాలా టైం పట్టిందంట. ఆ చెక్కని కానీ దాని ఓడకి కావాల్సిన సామగ్రి ఎంతో నిందలు అనుభవించాడంట నోహు. హేళన చేయబడ్డంట, అవమానపరచబడంట. అయ్యో నీకు పిచ్చి పట్టిందా, ఓడను కడుతున్న ఏ రోజున వర్షం వచ్చిందా, ఎవరైనా ఓడ కట్టారు ఇప్పటి వరకు అని చాలా ఎగతాళి చేయబడ్డంట, చాలా హేళన చేయబడ్డంట. భయభక్తి కలిగిన వాడు ఎవరిని అంటామంటే, దేవునికి ఎందు భయభక్తి కలిగిన వాడు ఎవరంటే హేళన చేయబడ్డా, తృణీకరించబడ్డా, అలాగే అవమానపరచబడ్డా, ఏది వచ్చినా దేవుని కొరకు నిలబడేవాడు, భయభక్తి కలిగిన వాడు, యేసయ్యందు విశ్వాసం ఉంచిన వాడు, దేవునిలోకి నీతి ఈయన ఏమయ్యాడంటే వారసుడు, దేవునికి వారసుడయ్యాడు. 4వ మాట. 5వ మాట మనం చూస్తాము. హెబ్రీ రాసిన పత్రిక కుమారుడికి చూడండి, కుమారునికి ద్వారా సమస్తాన్ని వారసునిగా నియమించని చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చదువుదాం. ఈ దినముల యందు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, వారసునిగా నియమించెను. ఆయన ద్వారా
ప్రపంచాన్ని నిర్మించననే మాట. ఎవరు ఆయన అంటే, ఎవరు పాత నిబంధనలో ఎవరితో ప్రభు మాట్లాడేవాడంటే, దేవునికి మధ్యలో ఎవరు మధ్యవర్తులు అంటే ఎవరు చెప్పండి? వాళ్ళు ప్రవక్తల ద్వారా. మొదట్లో చూస్తాం, పూర్వకాలం నానా వివిధములైన ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఎవరి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుందంటే, యేసుక్రీస్తు ఆయన కుమారుడు. ఆయన దేవుని ఆస్తికి సమస్తానికి ఏమైనాడంటే ప్రపంచాన్ని నిర్మించాడంట ఆయన. ఇక్కడ చూడండి, మనతో మాట్లాడిన కుమారుడు సమస్తానికి వారసుడు. దేనికి వారసుడు? పరలోకానికి కానీ భూమికి కానీ ప్రపంచాలు ఆయన నిర్మించాడు. సృష్టిని, సూర్యుని, ఆకాశాన్ని, భూమిని యేసేనే సృష్టించాడని వాక్యం చాలా క్లారిటీ చెప్తుంది. ఆయన ప్రపంచాలు నిర్మించిన వాడు. ఆయన మాట ద్వారా సృష్టి కలుగునుగా కంటే కలిగింది. ఈ ప్రపంచం మొత్తం కూడా ఎవరి ద్వారా కలిగిందంటే యేసు ప్రభువు ద్వారా కలిగిందని ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు. ప్రపంచం ఆయన మాట ద్వారా కలిగింది. ఆయన దేనికి వారసుడు అంటే పరలోకం అన్నిటికి కూడా ఆయన వారసుడు అని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు దేనికి వారసుడు? ఆయన తండ్రి యొక్క ఆస్తికి, పరలోకానికి, దేవదూతలకి, అలాగే భూమి మీద అన్నిటికి కూడా యేసు ప్రభు వారసుడు అని చెప్తుంది. ఆయన మాట ద్వారా సృష్టి, అలాగే భూమి, చంద్రుడు, అలాగే సముద్రమా నిమ్మలమగుంటే ఆయన మాటకు లోబడి. ఎందుకంటే ఆయన సృష్టికర్త. భూమిని ఆయన కలగజేశాడు కాబట్టి, చంద్రులు ఆయన కలగజేశాడు కాబట్టి, సముద్రం ఆయన కలగజేశాడు కాబట్టి ఆయన మాటకు లోబడుతుంది. సముద్రమా నువ్వు నిమ్మలమగు కాబట్టి ఆయన మాటకు విధేయత చూపింది. కారణం ఏంటంటే సముద్రాన్ని కలగజేసిన వాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సముద్రాన్ని కాదు, ఆకాశాన్ని, భూమిని, భూమి మీద ఉన్న మనుషులందరినీ కలగజేసిన వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు ఆయన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధనల ప్రవక్తల ద్వారా మాట్లాడిండ, ఈ పాత నిబంధనల సేవకుల ద్వారా మాట్లాడు. ఈరోజు డైరెక్ట్గా ఆయన కుమారుడు ఎవరంటే యేసు ప్రభు వారి ద్వారానే మనతో ఈరోజు మాట్లాడుతున్నాడని బైబిల్ చెప్తుంది. ఇది 5వ మాటలు ఏముంది నేర్చుకోవాలంటే మనము ఆయన మాటకు సృష్టి లోబడుతుంది, ఆయన మాటకు భూమి లోబడుతుంది. ఆ రోజు శిష్యులందరూ కూడా ఆ సముద్రంలో చాలా భయము, ఆందోళన, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అంటున్నప్పుడు ఆయన లేచి, ఎప్పుడైతే ఆయన లేచాడో సముద్రమా నిమ్మలం చేశాడు. ఈరోజు నీ సమస్యలు నిమ్మలం చేసేవాడు ఆయన. ఎందుకంటే ఆయన నిర్మాణకుడు, సముద్రాన్ని నిర్మించిన వాడు, సృష్టిని నిర్మించిన వాడు. నీ సమస్యలు ఒక దైవజనుడు ఇలాగ అన్నాడు, నాకు వాట్సాప్లో ఏమో మంచి మాట ఏమొచ్చిందంటే, సముద్రం మీదనే ఆయన నడిచిన వాడని బైబిల్ చెప్తుంది. దేని మీద నడిచాడంటే ఆయన సముద్రం మీద. అంటే మనకు సముద్రం లాంటి సముద్రం అంటే లోకంలో ఎన్ని సమస్యలు వచ్చినా వీటిపైనే ఆయన జయమిచ్చేవాడుగా ఉంటున్నాడు. సముద్రం పైన నడిచిన వ్యక్తి, సముద్రాన్ని నిమ్మలపరిచిన వ్యక్తి ఆయన. అలాంటి సమస్యలైనా, ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి శోధనలైనా, ఎలాంటి ఇబ్బందులైనా ఆయన గద్దిస్తే అవన్నీ కూడా నిమ్మలమైపోతాయి. ఈరోజు సముద్రం లాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు, శోధనలు ఎదుర్కోవచ్చు, ఆపదలు ఎదుర్కోవచ్చు, కష్టాలు ఎదుర్కోవచ్చు. ఈయన ఎవరంటే యేసు ప్రభు. ఎవరు వారసుడు అంటేనా సమస్తాన్ని కలిగించిన ప్రపంచానికి వారసుడు అని యేసు ప్రభు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈయన ద్వారా సమస్తము లోబడుతున్నాయి. ఈరోజు దయ్యాలు ఆయన మాటకు లోబడ్డాయి, సృష్టి ఆయన మాటకు లోబడింది. అలాగే చనిపోయిన వారు 4 రోజులు వాసన కుట్టినవాడు కూడా బయటికి వచ్చేసాడు. ఆయన మాట శవాలు కూడా వింటున్నాయి ఆయన మాటకి. సచ్చినవాడు కూడా ఆయన మాటకు లోబడుతున్నాడు. పుట్టిన నుంచి కూడా సమస్యలు ఉన్నవాడు కూడా ఆయన వాక్కు ద్వారా ఈరోజు బాగవుతున్నారు. వాక్యము అలాగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఈయన సమస్తానికి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారసుడు. ఈరోజు ఎన్ని రకాల వారసులు మీకు చెప్తున్నానంటే, మొదటి రకమైన వారసుడు ఎవరంటే ఎవరు చెప్పండి? మనము యూదులతో సమానమైన వారసులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండోది ఏం చూస్తున్నామంటే, అబ్రహాము చాలా భయపడుతూ, ఆందోళన ఉన్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, ఎవరు తన అర్థం చేసుకోలేనప్పుడు, ఒంటరివై కృంగిపోయినప్పుడు, నా ఆస్తి అంతా ఎటుపోద్దని భయపడుతున్న సమయంలో అబ్రహాము దగ్గరకు వచ్చి వాక్కు ద్వారా వచ్చి మాట్లాడుతున్నాడయ్యా, నీకు వారసుడు ఎలియాజరు కాదు, నీకు పుట్టబోయే ఇస్సాకే వారసుడు అని ప్రభు చెప్తాడు. కాబట్టి నీలో ఉన్న ఆందోళనకు, నీలోన్న కలవరాలకు, నీలోన్న భయాలన్నీ తొలగించగలిగింది ఏంటంటే దేవుని వాక్యం. నేను బాగా అర్థం చేసుకోగలిగింది ఏంటంటే, దేవుని వాక్యం నీ హృదయంలో పనిచేస్తే అన్ని సమస్యలకు, నీ కలవరం పాల చేస్తున్న ప్రతి సమస్యలకు ఆయన జవాబు ఇవ్వగలిగిన వాడు. కాబట్టి రెండో మాట. మూడో మాట మనం చూస్తున్నాము, సద్బోధ కూడా నిత్య జీవం. అంటే అది ఆయన ఏం కోరుకుంటుందంటే, ఈ లోకం శాశ్వతం కాదు. ఏ కులంలో పుట్టినా, ఏ మనిషి పుట్టినా ఈ భూమి మీద చనిపోవడం గ్యారంటీ. ప్రతి ఒక్కడు, అతను ముఖ్యమంత్రి అయినా, రాజైనా, ప్రపంచాన్ని ఏలినవాడైనా, చావు మాత్రం ప్రతి ఒక్కడికి గ్యారంటీ. ఎంత డబ్బు ఉన్నవాడైనా, లేనివాడైనా చావు మాత్రం గ్యారంటీ. కాబట్టి
నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ ఉండే ఆత్మ. కాబట్టి అయ్యా, నేను పరలోకానికి నేను వారసుని కావాలా, దేవుని రాజ్యానికి నేను వారసుని కావాలని కోరుకుంటే ప్రభు అన్నాడు, నీ ఆస్తి అంతా కూడా బీదలకి చేసి నన్ను వెంబడించి. అతను ప్రేమించి అనే మాట మాట్లాడతాడు. ఇతను ఎప్పుడైతే ప్రభు ఆ మాట కన్నాడో అతను లోబడకుండా, విధేయత చూపకుండా దేవునికి ప్రభుకి దూరమైపోయిన వాడు. ఇలాంటి వారసులు మనం కావద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మాటలు మనం ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఇచ్చే విషయంలో వచ్చాకల్లా దేవునికి ఇవ్వాలంటే, ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపాలంటే కొంత కష్టమే. ప్రభు చెప్పాడు, నీ ఆస్తి అంతా బయటికి ఇచ్చేసి వచ్చేయి, నన్ను వెంబడించి అన్నాడు. కాబట్టి మనం కూడా ప్రభు మాటకు లోబడడం కొంత కష్టమే. కాబట్టి మనం దేవుని వాక్యానికి మనం లోబడాలి. కాబట్టి 4వ చూస్తే నీతికి వారసుడు ఎవరంటే నోహవు ఓడను కట్టాడు, అలాగే ఆ కుటుంబాన్ని సిద్ధపరిచాడు. 5వది మనం చూస్తున్నాం, ప్రపంచాన్ని కలగజేసిన వాడు. ప్రపంచాన్ని ఎవరంటే యేసు ప్రభు వారే ప్రపంచాన్ని కలగజేసిన వాడు. ఇది 5వ మాట. 6వది చూస్తే మనము ఆయనతో శ్రమ పడితే దేవునికి వారసుడు. యేసు ప్రభు ఎలాగ వారసుడు అయ్యాడో క్రీస్తు కూడా మనం వారసులు కావాలంటే మనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక 8:17 వచనం చూడండి. నేను ముగిస్తాను కొంతసేపు. రోమపత్రిక 8:17. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవునికి వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా మనం వారసులము అని మాట చెప్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకేం సెలవిస్తుందంటే, క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు మొదట ఆయన బాధలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు, మనిషి మహిమను కోల్పోయాడు, దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు, దేవునితో ఉన్న సంబంధం సహవాసాన్ని కోల్పోయాడు. ఏ మహిమనైతే కోల్పోయాడో ఆ మహిమ మళ్ళీ మానవుడికి ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఉమ్మివేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, మన కొరకు చంపబడ్డాడు, మన కొరకు చేయని తప్పులన్నీ కూడా ఎవరు అనుభవించారంటే ప్రభు అంటాడు, నా నిమిత్తం మీరు చెడ్డవారని లోకం చెప్తే మీరు ధన్యులు అంటాడు, నా నిమిత్తము మిమ్మల్ని నిందిస్తే మీరు ధన్యులు అంటాడు ప్రభు. కాబట్టి ఈ ఎవరు వారసులం అవుతుంటే, ఈ భూమి మీద ప్రభు కొరకు ఎవరు శ్రమలు అనుభవిస్తారో, మన పరలోక రాజ్యంలో దేవునికి వారసులు కావాలంటే, తండ్రి యొక్క ఆస్తికి మనం హక్కుదారులు కావాలంటే, యేసయ్యను నమ్ముకున్నందుకు మనకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అలాగే మనవారే మనల్ని అర్థం చేసుకోరు. చూడండి, బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువారు కూడా అలాగే నిందించబడ్డాడు, యేసు ప్రభువారు కూడా అలాగే అవమానపరచబడ్డాడు. ఆయన శిష్యులు, అపోస్తులు, ప్రవక్తులు అందరూ కూడా శ్రమలు అనుభవించిన వాళ్ళే. శ్రమ మనిషి జీవితం ఎల్లప్పుడూ ఉండదు. శ్రమ బైబిల్ చెప్తుంది, శ్రమ ఎంతసేపు ఉంటుందంటే, మా పాత కీర్తనకారుడు ఆ మాట అంటాడు చూడండి, 30వ కీర్తన, శ్రమ నీ జీవితాంతం దేవుడు పెట్టాడు, నిందలు నీ జీవితాంతం పెట్టాడు, సమస్యలు నీ బ్రతుకంతా ప్రభు పెట్టాడు, అది రాత్రి వస్తుందంట, పొద్దున కల్లా వెళ్ళిపోద్ది అంటాడు. చూడండి, 30వ కీర్తన 6వ వచనం చదవండి. 30వ కీర్తన ఎన్నో వచనం? 5వ వచనం చూద్దాం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును, సాయంత్రం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం. అంటే శ్రమ ఎప్పుడు ఉండదు మనిషి జీవితంలో, దుఃఖము ఎప్పుడు ఉండదు, కష్టాలు ఎప్పుడూ ఉండవు. రాత్రి ఎలాగొస్తుందో ఉదయం ఎలాగవుతుందో నీ జీవితంలో శ్రమలు ఎల్లకాలం ఉంచే దేవుడు కాదు ఆయన. కష్టాలు ఎల్లకాలం ఉంచవు, శ్రమలు ఎల్లకాలం ఉంచవు. కానీ ఆ శ్రమల ద్వారానే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఎవరు చూసినా, ఒక యోసేపు చూసినా, అబ్రహాము చూసినా, ఇస్సాకు చూసినా, యాకోబు, ఎవరు చూసినా శ్రమలు అనుభవించే ధనవంతులయ్యారు, భూమి మీద ఆశీర్వాదానికి వారసులయ్యారు. ముందు మన జీవితాల్లో దేవుడు శ్రమలు అనుమతిస్తాడు, కష్టాలను అనుమతిస్తాడు, తర్వాత మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, రాత్రి దేవుని కోపం అంట నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన ఆయుష్ ఎలా ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తున్నాడు. చూడండి, ఆయన కోపం ఒక్క నిమిషమే. ఆ కోపాన్ని మనం తట్టుకోలేం, ఆ శ్రమను మనం తట్టుకోలేం, ఆయన పెట్టే కష్టాలు మనం తట్టుకోలేం కొన్నిసార్లు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుడు ఎల్లప్పుడూ ఒక మనిషిని కష్టాలు పెట్టాడు, దేవుడు ఎల్లప్పుడూ శ్రమలు పెట్టాడు. ఎప్పుడు ఒక రాత్రి ఎలాగొస్తుందో తెల్లవారుకల్లా శ్రమలు పోద్దని చెప్తున్నాడు. అంటే కొన్ని దినాలు శ్రమ, కొన్ని రోజులు కష్టాలు, కొన్ని రోజులు ఇబ్బందులు, దుఃఖం, ఏడుపు, అలాగే కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు, కొన్నిసార్లు రోగాలు, కొన్నిసార్లు సమస్యలు, ఎప్పుడు ఎక్కడ తీరని పరిస్థితులు కూడా మన జీవితాలు దేవుడు అనుమతిస్తాడు. ఆయన శ్రమ ఎల్లప్పుడూ ఉండదని గుర్తుపెట్టుకోండి, కష్టాలు ఎల్లప్పుడూ ఉండవని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభు అంటాడు, లోకంలో యేసయ్యను మనం నమ్మినందుకు శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తుంది. క్రీస్తుతో మనం నిందలు అనుభవిస్తే మనం ధన్యులని బైబిల్ చెప్తుంది, శ్రమ అనుభవిస్తే మనం ధన్యులని బైబిల్ చెప్తుంది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు అవి
ఎప్పుడు ఉంటాయని ఎప్పుడు అనుకోదు. కొద్ది దినాలు ఉంటాయి, రోజులు ఉంటాయి, సంవత్సరాలు ఉండవు, ఏళ్ళు తరబడి ఉండవు. కానీ కొన్ని రోజులుండి దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆ శ్రమని, ఆ దుఃఖాన్ని, ఆ బాధని ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ దేవుడు అటువంటి ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడిని మనం ఆరాధిస్తున్నాం. చివరి మాట 7వ వచనం చూడండి. 7వ మాట ఏంటంటే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. చూద్దాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం. మొదటి కొరింథీ 6:9. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. పైన చదువు, ఆ పై మాటలు ఎవరెవరు అన్యాయస్తులు చెప్తాడు. అన్యాయం చేస్తున్నారు. చూడండి, పైన కింద మనం చదివితే అన్యాయస్తులు అంటే ఈరోజు భూమి మీద అన్యాయంగా జరుగుతుంది. అన్యాయమే అన్యాయస్తులని నమ్ముతారు లోకం. కాబట్టి న్యాయంగా జీవించే వారిని నమ్మరు. కాబట్టి చూడండి, అన్యాయంగా జీవించి ఇతరుల ఆస్తులు దోచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, దొంగలు కొంతమంది ఉంటారు, అన్యాయంగా దోచుకునే వాళ్ళు. అన్యాయంగా దోచుకునేవాడు ఈరోజు భూమి మీద బాగా కోటీశ్వరులు అవుతుంటారు. నేను చదివాను, ఒక ఆమె అన్యాయంగా నలుగురిని మోసం చేసింది. నలుగురిని మోసం చేసి నలుగురి దగ్గర డబ్బులు లాగేసుకుంది. ఇప్పుడు ఉన్నవాడు కూడా ఇప్పుడు కాదు, ఇంకొకరిని కూడా చేసుకుంటా అంటుంది ఆమె. చూడండి, అన్యాయంగా దోచుకుంటున్నారు కొంతమంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దోచుకునే వాళ్ళు ఈ భూమి మీద ఎక్కువగా ఉన్నారు. మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అన్యాయంగా జీవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. డబ్బు కొరకు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నవారు లోకంలో. కాబట్టి ఈ అన్యాయస్తులు ఈ లోకంలో కోట్లోంచి బయటికి రావచ్చేమో కానీ పరలోక రాజ్యానికి వాళ్ళు వారసులు కారని బైబిల్ చెప్తుంది. ఇది 7వ మాట. చివరిగా మనం చూసాం. మొదటి మాట ఏం చూస్తున్నామంటే, దేవునికి ఆనాడు ఇశ్రాయేల్ జనాంగానికి ఎలాగా మనం దేవుని వారసులు అవుతున్నామో యూదులు మనకి సమాన వారసులు. రెండవది, అబ్రాహాము కుమారుడు అంటూ నీకు కొడుకు పుడతాడు, ఖచ్చితంగా నీకు కుమారుని ఇస్తాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు. కొన్నిసార్లు నీ జీవితంలో వాగ్దానాలు వస్తాయి, నెరవేరడం ఆలస్యం అవుతాయి. ఖచ్చితంగా దేవుడు నెరవేర్చును గాక. రెండో మాట. మూడో మాట, నిత్య జీవం వారసుడు. ఎవరు పరలోక రాజ్యానికి వారసులు ఎక్కువ రోజులు ఉంటారంటే నిత్య జీవి. భూమి మీద ఎవరైతే భక్తిగా జీవిస్తారో, ప్రభు చెప్పిన మార్గంలో నడుచుకుంటారో, ఈ లోకంలో అన్నిటికంటే యేసయ్యను ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపుతారో వారు పరలోక రాజ్యానికి వారసులు. నాలుగోది చూస్తాం, నీతికి వారసు. నోవాహు దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చాడు, చిత్తాన్ని నెరవేర్చాడు, భయభక్తులుగా ఉన్నాడు, దేవుని చేత హెచ్చరించబడ్డా దానికి లోబడ్డాడు. కాబట్టి తాను తన కుటుంబం కాపాడబడింది. వారసు, నీతికి వారసుడు. కాబట్టి 5వ మాట చూస్తున్నాం, ఈయన సమస్తం వారసుడు. ఎవరంటే యేసు ప్రభు వారు ప్రపంచానికి ఆయన వారసుడు అని బైబిల్ చెప్తుంది. ప్రపంచానికి ఆయన మాట ద్వారానే సృష్టి, సముద్రం, ఆకాశం అన్నీ కలిగినాయి అంట. కాబట్టి కలగజేసిన వాడు ఆయనే, సముద్రాన్ని కలగజేసిన వాడే. కాబట్టి ఆయన పరలోకానికి అంతటి కూడా భూమి నాది అంటాడు దేవుడు, బంగారం నాది అంటాడు, వెండి నాది అంటాడు, ఆకాశం నాది అంటాడు. సృష్టి అంతా కూడా ఆయన మాటకు విధేయత చూపుతుంది. కాబట్టి ఆయన అన్నిటికీ ఆయన వారసుడై ఉన్నాడు. 5వది. 6వది మనం చూస్తే, యేసయ్య కొరకు ఎవరైతే శ్రమలు అనుభవిస్తారో, కష్టాలు అనుభవిస్తారో వారే. యేసయ్య అనుభవించిన శ్రమలు, యేసయ్యను వెంబడిస్తున్న నీకు నాకు కష్టాలు రావా? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. యేసయ్య పొందుకున్నాడు, ఆయన వెంబడిస్తున్నప్పుడు నీకు నాకు కూడా వస్తాయి. ఈ భూమి మీద శ్రమలు, కష్టాలు అనుభవించిన వాళ్ళే పరలోక రాజ్యానికి వారసులు అవుతారని బైబిల్ చెప్తుంది. ఇది 6వది. అన్యాయస్తులు కూడా అన్యాయంగా ఈ భూమి మీద జీవించేవారు, దోచుకునేవారు పరలోక రాజ్యానికి వెళ్ళరు అని బైబిల్ చెప్తుంది. మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాడని బైబిల్ చెప్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, అయా వాక్యము నీ యొద్దకు తీసుకొని వచ్చినాం. అబ్రాహాము దగ్గరికి నీ వాక్కు ఎలాగైతే వెళ్ళిందో అలాగే ఈ వాక్కులోంచి నీ ప్రజలతో మాట్లాడారు నాయన. అయా అబ్రాహాము యొద్దకు నీ వాక్కు వెళ్ళే ధైర్యపరిచింది. వాక్యము ద్వారా మాట్లాడి అతనిలో ఉన్న భయాలు తొలగించబడ్డాయి. అతనికి ఏ అవసరమో అది ఇచ్చిన దేవుడు అంటున్నావు ప్రభా. మమ్మల్ని సమాన వారసులు, ఇది మర్మం అంటున్నావు ప్రభా. మేము సమాన వారసులు అవ్వడానికి ఎంతో గొప్ప కృప చూపించావు నాయన. లోకం నా తండ్రి, యూదులు ఏమంటారు, మమ్మల్ని కుక్కల్లాగా చూస్తారు కానీ ప్రభా నువ్వు మమ్మల్ని వారసులుగా చూస్తున్నావు అయ్యా. నీ కటాక్షమును బట్టి అయ్యా నీ సంఘంలో మమ్మల్ని చేర్చుకున్నావు, నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నావు ప్రభువా. నీ నాయనాస్తో నీ పిల్లలుగా మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అయ్యా వాగ్దానాలు మా జీవితాలు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. అబ్రాహాము పొందిన ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు అయ్యా. నీ అన్యాయస్తులుగా మేము జీవించకుండా నీ రాజ్యానికి వారసులయ్యా నీ కృప చూపి ఇతబడిన వాక్యం నీ ప్రజల హృదయాలు నాటమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి.